ఇక రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత, అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ అన్నదాత పోరు పేరుతో కూటమి సర్కారుపై వైసీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ శాంతియుత ఆందోళనలు చేపట్టనున్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైసీపీ నేతలు ఆర్డీఓలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్, చెప్పండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఏవైతున్నారో వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం సూచించింది. రైతు సంఘాలతో కలిసి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా వైసీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్రంలో యూరియా కొరత, అదేవిధంగా ఉల్లి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళందరికీ ఏదైతే రైతులకి కనీస అవసరమైనటువంటి యూరియాను అందించాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేసి పోస్టును కూడా విడుదల చేసేసి మొత్తం అంతా యూరియాను కూడా బ్లాక్ మార్కెటింగ్ కి తరలిస్తున్నారు. టీడీపీ బ్లాక్ మార్కెట్ ద్వారా కోట్లను గడుస్తుంది. ఇదంతా కూడా బ్లాక్ మార్కెట్ అరికెట్టి రైతులకి యూరియా కూడా అందాలనే ఉద్దేశంతో మేము ఈ పోరాటం చేస్తున్నామని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడెక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి వైసీపీ శ్రేణులకి ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు ఉందో కార్యక్రమాలకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా స్పందించడం జరిగింది. ఎవరు మేము రైతుల కోసం పోరాటం చేస్తాము, రైతుల వెంట మేము నిలబడతాము, ఖచ్చితంగా మా వినతి పత్రాలను ఆర్డీఓలకు అందిస్తాము, మేము రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగానే నిరసనలు జరుపుతామంటూ కూడా వైసీపీ శ్రేణులు ప్రకటిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నిరసనలు ఏదైనా అడ్డుకున్నా కానీ మేము దీనికి సంబంధించి శాంతియుతంగానే ఆర్డీఓలకి కలుస్తామని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడికక్కడ పోలీసుల మట్టికి వైసీపీ నేతలను కూడా ఫామ్ హారెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఉత్తర భారతదేశంలో వరదల విలయం కొనసాగుతోంది. పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్తో పాటు ఢిల్లీలో కూడా వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన వాతావరణ విపత్తులో 500 మందికి పైగా మరణించినట్టు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో భవనాలు కూలిపోవడంతో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. రహదారులు మూసుకుపోయాయి. నదులు ప్రమాద స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూముల్లో పంటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు నిండా ముంచాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరదల ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం హిమాచల్ సీఎం సుఖ్బీందర్ సింగ్ సుఖుతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం.
నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికారిక నివాసంలో జరిగిన అత్యవసర సమావేశంలో రాజీనామా లేఖను అందజేసినట్లు సమాచారం. మరోవైపు యువత నిరసనల ప్రభావంతో ప్రభుత్వం సోషల్ మీడియా యాప్లపై నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కాట్మాండ్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది యువత పార్లమెంటు వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు జలఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరపగా 12 ఏళ్ల బాలుడితో సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో రూపందేహి జిల్లా అధికారులు బుట్వాల్, బైరాహ్వా నగరాల్లో కర్ఫ్యూ అమలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంపిక చేసిన జోన్లలో ర్యాలీలు, నిరసనలు, సమావేశాలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఈ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయమైతే తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నట్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో నిన్న రాత్రి అత్యవసర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్ ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుభా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు. జనరేషన్ జెడ్ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసనలు విరమించాలని కోరినట్లు మంత్రి తెలిపారు.